అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు పసందైన వంటకాలను మీకు పరిచయం చేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు, బాగున్నారా? ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకే. అనసూయ గారు గోబీ సోయా కాంబినేషన్ లో ఏదైనా చేసుకోవచ్చా అని చెప్పేసి కోరారు. గోబీ అండ్ సోయా అంటే కర్రీ చేసుకోవచ్చు, ఇగురు కూడా చేసుకోవచ్చు. సో ఈ రోజు నేను సో ఇక్కడ సోయా అంటే ఏది తీసుకుంటారు? మీల్ మేకర్ అండి. మీల్ మేకర్. సో గోబీ అండ్ మీల్ మేకర్ కాంబినేషన్ లో ఇగురు చేద్దాం. ఇగురు కొత్తగా ఉంది, సూపర్. ఓకే, మరి గోబీ సోయా ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ సోయా ఇగురికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టమాటా 1. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. గోబీ సోయా ఇగురు కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఓకే. సో ముందుగా జీలకర్ర అండి. ఓన్లీ జీలకర్ర. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ముందుగా నేను మీల్ మేకర్ను వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాల పాటు అలా వేసి కొంచెం నీళ్లు పిండేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఓకే. అండ్ గోబీ కూడా ఉడికించి పెట్టేశారా? గోబీ ఉడికించి పెట్టేసాను. ఓకే. సో జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి దెబ్బలు ఇలా మెదిపి పెట్టేసుకోవాలండి. ఓకే. సో ఇలా మెదిపితే ఆ ఘాట్ అనేది బాగా దిగుతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. అండ్ ఇగురు అన్నారు కాబట్టి అలా తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ వెల్లుల్లి కూడా అలా రెబ్బ కింద వస్తుంది. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే అండి. ఓకే. సో కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు. మొత్తం కూరకి ఇగురికి సరిపడా వేసేస్తారా? అవునండి. ఓకే. కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశారు కాబట్టి కారం జ్యూస్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు. గోబీ మనకి ఈజీగానే మగ్గుతుంది కదండి, దాన్ని బాయిల్ చేసి ఎందుకు పెట్టుకోవడం? ఫస్ట్ డైరెక్ట్ ఇందులో మగ్గించుకోవచ్చుగా. అంటే కొంచెం టైం, అంటే కాడల దగ్గర మనకు కొంచెం ఉడకడం కొంచెం టైం తీసుకుంటుంది. మీల్ మేకర్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది కదా, సో అందుకోసం. సో ఇక్కడ సన్నగా తరిగిన టమాటా ముక్కలు. ఓకే. సో ఈ టమాటా ముక్కలు కాస్త మగ్గాలండి. అవునా? సో మూత పెట్టేసి ఓకే కాసేపు వదిలేసి తొందరగా అయిపోతుంది. ఓకే, మరి మనం ఒక చిట్కా చూద్దామా? ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. బంగాళదుంప రసంలో నిమ్మరసం, బాదాం నూనె, ఇంకా కొద్దిగా పాలు, వీటన్నిటిని కలిపి పెదాలపైన అప్లై చేసుకున్నట్లయితే పెదాలపై ఉండే నలుపు తగ్గి పెదాలు అందంగా ఉంటాయి. చిట్కా చూసారుగా, చూద్దామండి. ఎస్, ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. మగ్గిపోయాయి, దగ్గరకు వచ్చేసింది మొత్తం. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోబీ ముక్కలు. ఓకే. అలాగే మీల్ మేకర్. జస్ట్ వాటర్ లో ఒక 2 minutes ఉంచి తీస్తే సరిపోతుంది. ఓకే. వేడి నీళ్ళలో. సో ఇప్పుడు దీంట్లోనే సో చివరిగా ఎంటీఆర్ మసాలా వారి దంచి తయారు చేసిన ధనియాల పొడి అండి. కొద్దిగా. ఓకే.
సో ఒకసారి బాగా కలిపేసుకుంటే సో రెడీ అండి మనకు. ఓ ఇందులో కేవలం ధనియాల పొడి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుందండి. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. రెండు కూడా టేస్టీ. మీల్ మేకర్ డైరెక్ట్ గా తినేయచ్చు, గోబీ కూడా తినేయచ్చు. అవునండి. ఎస్. సో రోటీకి బాగుంటుంది, అలాగే సైడ్ డిష్ గా బాగుంటుంది. ఎస్. ఉత్తినే కూడా తినేయచ్చు కొంచెం కారం తగ్గించుకుంటే. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయింది. ఓకే అండి, రెడీ అయిపోయింది. బౌల్ ఇస్తారా? స్టవ్ ఆఫ్ చేసేనా? ఎస్. ఇక్కడ మీల్ మేకర్ అండ్ గోబీ చేశారు కదండి. మీల్ మేకర్ అండ్ మిగతా వెజిటబుల్స్ కాంబినేషన్ కూడా బాగుంటుందా? ఆలు కాంబినేషన్ లో చేసుకోవచ్చు, లేదా మిక్స్డ్ వెజిటబుల్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు. ఓన్లీ క్యాప్సికమ్ అండ్ మీల్ మేకర్ కాంబినేషన్ బాగుంటుంది. అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ తో మీల్ మేకర్ బాగుంటుంది. అంటే మీల్ మేకర్ కి కొంచెం మనకు అంతగా రుచి అనేది ఉండదు కాబట్టి సో క్యాప్సికమ్ తో కూడా చాలా బాగుంటుంది. ఓకే. చూడడానికి కూడా చాలా బాగుంది. మీరు గోబీ కూడా కొంచెం పెద్ద పెద్ద సైజ్ లో కట్ చేశారు కదా? అవునండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, రెడీ అండి. ఓకే, వేడివేడిగా గోబీ సోయా ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గోబీ సోయా ఇగురు తయారు చేయు విధానం. మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్, ధనియాల పొడి వేసి బాగా మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ సోయా ఇగురు రెడీ. గోబీ సోయా ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా? రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, ఇది హ్యాపీగా సలాడ్ లా కూడా తీసుకొని తినేయచ్చు, అంత బాగుంది. కొంచెం ఆ స్పైసీ అనేది తగ్గించుకొని తీసేసుకోవచ్చు. మీల్ మేకర్ అండ్ గోబీ కాంబినేషన్ మొత్తం చాలా టేస్టీగా ఉందండి. బాగుంది, కొత్తగా ఉంది, డిఫరెంట్ గా ఉంది, టేస్టీగా కూడా ఉంది. ఓకే. అండ్ చాలా ఈజీ కూడా చేసుకోవడం. అవును. వావ్, వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. డాండ్రఫ్ తో బాధపడేవారు నిమ్మరసాన్ని తలకి పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే డాండ్రఫ్ క్రమంగా తగ్గిపోతుంది. గోబీ సోయా ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా? మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో ఒక హెల్తీ కుడుములు చూడబోతున్నామండి. దేంతోనో తెలుసా? జొన్న రవ్వతో. జొన్న రవ్వ తీపి కుడుములు. మరి ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో జొన్న రవ్వ తీపి కుడుములు చేయబోతున్నారు. అవునండి. అసలు తీపి కుడుములు ఓకే, దాంతో జొన్న రవ్వతోనా? టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. చాలా కొత్తగా ఉందండి. నాకు తెలిసి ఎవరు చేసుకుని ఉంటారు నాకు తెలిసి. ఈ మధ్య జొన్న ప్రొడక్ట్స్ కూడా చాలా వాడుతూ ఉన్నారు కదా. అవును. సో దీంతో కూడా మనం అంటే చేసుకోవచ్చు అని తెలిస్తే మటుకు అందరు కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో అందుకోసం ఈ రోజు నేను ఇది చూపిస్తాను. జొన్నలు తింటే మంచిది అంటూ ఉంటారు. జొన్న రొట్టెలు తప్పించి ఇంకా ఆప్షన్ ఎవరికి ఉండేది కదా, ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనేది. దాంతో ఇప్పుడు జొన్న రవ్వ దొరుకుతుంది. సో ఉప్మాలు ఇవన్నీ చేసి చూపించారు. ఇప్పుడు కుడుములు కూడా మీరు మాకు చేసి చూపిస్తున్నారు. అవునండి. వావ్, సూపర్. ఓకే, మరి జొన్న రవ్వ తీపి కుడుములకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న రవ్వ తీపి కుడుములకు కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను, వేయించిన నువ్వులు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూను. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. జొన్న రవ్వ తీపి కుడుములు. సో ఇక్కడ ముందుగా మనం జొన్న రవ్వని ఉడికించి పెట్టుకోవాలి. ఓకే. జొన్న రవ్వ టైం తీసుకుంటుందా అండి ఉడకడానికి? ఫాస్ట్ గానే అయిపోతుంది. అంటే దీంట్లో మనకు 2 రకాలుగా దొరుకుతాయండి. కొంచెం అంటే మామూలుగా మన గోధుమ రవ్వలో కొంచెం లావుగా ఉంటుంది, బొంబాయి రవ్వలో కొంచెం సన్నగా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను సన్నటి రవ్వ తీసుకున్నాను. ఓకే. ఓకే. సో వాటర్ కూడా మరుగుతూ ఉంటుంది కదా. ఫస్ట్ కనుక మనం బాయిల్ చేసుకున్నట్టయితే మనకి తొందరగా అయిపోతుంది. అవునండి. ఓకే.
సో ఉండలు లేకుండా బాగా సో నార్మల్ గా మనం బొంబాయి రవ్వ వేసి ఇలా కలుపుతూ వేస్తూ ఉంటాం కదా, సో ఇది కూడా అలానే ఉండలు లేకుండా కలుపుకోవాలండి. సో ఇది కొంచెం అంటే నెయ్యి ఫ్లేవర్ కొంచెం నెయ్యి పర్లేదు తినొచ్చు అనుకున్న వాళ్ళు కాస్త నెయ్యి కూడా దీంట్లో వేసుకోవచ్చు. అవును, కొన్ని అంటూ ఉంటారు కదా ఇలా ఏదైనా ఉడికించే టైంలో నెయ్యి కనుక వేస్తే ఉడకదు అని చెప్పేసి. అలా ఏం లేదండి, కొంచెం ఫాస్ట్ గానే అవుతుంది. అవునా? అంటే నూనెలు నెయ్యి వీటి బాయిలింగ్ పాయింట్ కొంచెం ఎక్కువ కదా వాటర్ కంటే, సో ఇంకాస్త ఫాస్ట్ గా అవుతుంది. సో తీపి కుడుములు కాబట్టి నెయ్యి ఉంటేనే బాగుంటుంది, వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తక్కువగా వాడుతున్నాను, అంటే మనం జస్ట్ అలా పైన ప్లేట్ ఇడ్లీ ప్లేట్ లో మనం అంటుకోకుండా ఉండడానికి వేస్తున్నాను. సో అది సరిపోతుంది కొంచెం. ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసి. సరిపోతుందండి ఈ మాత్రం? సరిపోతుందండి, తొందరగా ఉడికిపోతుంది. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. ఓకే, సో ఇది చల్లారాక మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? తప్పకుండా. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పెదాలు నల్లగా ఉన్నవారు పాల మీగడలో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని పెదాలకి అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పెదాలపై నలుపుదనం తగ్గి పెదాలు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసారుగా? ఓకే అండి, సో ఇది చల్లగా చేసేస్తాను నేను. బౌల్ ఇస్తారా? సో రవ్వ కాబట్టి చాలా ఈజీగా బాయిల్ అయిపోతుంది. అవునండి. సో ఇది అటు పెట్టేసి మనం ఇడ్లీ పాత్ర కూడా వేడి చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము. ఓకే, నార్మల్ గా కుడుములు అంటే తీపి కుడుములు ఇలాంటివి చేసుకునేటట్టయితే బెల్లమే వేస్తారా కంపల్సరీ? బెల్లంతో బాగుంటుంది. బెల్లంతోనే బాగుంటుంది. అవునండి. ఓకే, కొద్దిగా యాలకుల పొడి. ఓకే, అలాగే తరిగిన డ్రై ఫ్రూట్స్. ఇవి వేయించుకోకర్లేదా అండి? చాయిస్ అండి, అంటే ఇక్కడ మనం ఆయిల్ మీద ఉడికిస్తాం కదా, కొంచెం మెత్తగా అయిపోతే బాగానే ఉంటుంది. ఓకే, సో బెల్లం కూడా వేసిన తర్వాత ఎండు కొబ్బరి అక్కడ ఉండలుండలుగా ఉండిపోయాయి కదా, అది కరిగిపోతుందండి. సో అక్కడ ఆవిరి మీద పెడతాం కాబట్టి కరిగిపోతుంది. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. అవును, కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం తీపి తగులుతూ ఉంటుంది, అంటే స్వీటే కాబట్టి చాయిస్ వేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా మధ్యలో రవ్వలాగా అది కూడా తగులుతూ ఉంటుంది. అవునండి, ఎండు కొబ్బరి పొడి బాగుంటుంది. బాగా ఉడికించినట్టయితే డైరెక్ట్ మనం అవి లడ్డూలా కూడా చుట్టేసుకోవచ్చు కదా ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్? చేసుకోవచ్చు. కానీ జొన్న రవ్వతో చాలా కొత్తగా ఉందండి. జొన్నలు తినని వాళ్ళకి హ్యాపీగా ఇలా చేసి ఇచ్చినట్టయితే హ్యాపీగా జొన్నలు కూడా తీసుకున్నట్టు ఏర్పాటు కూడా చేయాలండి కదా. సో మనకి ఆ కుడుములు అనేది అంటుకోకుండా రావడానికి నెయ్యి రాస్తున్నారు, అండ్ అలాగే ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా దానికి వచ్చేస్తుంది. సో మీరు అన్నట్టు ఆ ఒక్కొక్క కుడుముకి మీరు రాసిన ఆ మాత్రం నెయ్యి సరిపోతుంది. ఓకే, సో చేయి కూడా కొద్దిగా పెట్టేసుకుంటే. ఓకే, సో కొంచెం ఇలా ఫ్లాట్ గా చేస్తానండి. ఓకే, కావాలంటే ఉండలుగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి జస్ట్ ఆ బెల్లం అనేది మెల్ట్ అయిపోతే మనకు రెడీ అయినట్టు తెలిసిపోతుందండి. తెలిసిపోతుంది. సేమ్ ఇలాగే గోధుమ రవ్వతో అంటే మామూలుగా ఎక్కువగా మనం బియ్య పిండితో చేసుకుంటాం కదా, సో ఇక్కడ మనం జొన్న రవ్వతో చేస్తాం. సో ఇప్పుడు పైనుండి వేయించిన నువ్వులండి. వావ్, కొంచెం క్రంచీగా తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. అవునండి. ఇక్కడ మీరు స్వీట్ చేశారు కదా, సేమ్ హాట్ కూడా చేసుకోవచ్చా? ఎక్కువగా హాట్ చేస్తూ ఉంటారండి, అంటే నార్మల్ జొన్న రవ్వతో ఇలాగా చేసుకోవచ్చు, బాగుంటుంది కదా. నేను నువ్వులు వేయగానే అనిపించింది అది కొంచెం కారం కారంగా కూడా ఇది తగిలితే బాగుంటుంది కదా అని. సో ఇది మనం ఆయిల్ మీద ఉడికిచ్చేస్తే మనకు రెడీ అండి. సో కాసేపు వెయిట్ చేద్దాం. అంటే నార్మల్ గా ఎంతసేపటి వరకు ఉంచాలి? ఒక 5 నిమిషాలు, 4 నుంచి 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. అంటే మీరు మనం రవ్వ మనం ఉడికించాం కదండి, సో బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం ఇంకా బాగా ఇది అయితే మిక్స్ అయిపోతుంది. ఓకే, జస్ట్ ఒక 5 minutes ఉంచితే మనకి రెడీ. ఓకే, ఓకే ఓకే అండి, చూద్దామా?
కాసేపు మనకు దాంట్లో ఉండే ఆ స్టీమ్ కూడా కొద్దిగా తగ్గిన తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దామండి. ఓకే, సో మొత్తం స్టీమ్ అంతా వెళ్ళిపోయేంత వరకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉంచాలి. ఎస్ అండి, ఓకే, మరి అలా మీరు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. ఓకే, దోసకాయ వంకాయ, అది కూడా వంకాయ చిన్నగా ఇలా టర్న్ అయి ఉంది, కర్వ్ లా ఉంది. టీ కప్ చేస్తున్నాను. ఓ, ఇప్పుడు బేస్ కట్ చేస్తున్నాను. కరెక్ట్ షేప్ లో కనుక మనకి దోసకాయ దొరికినట్టయితే మనకి టీ కప్ చేసుకోవడం ఈజీ. సో ఇక్కడ పైన కూడా బేస్ కట్ చేసాం. ఓకే, సో మధ్యలో గుజ్జు తీసేస్తున్నానండి. నార్మల్ గా నిజంగానే అయితే మనం అందులో ఏదైనా జ్యూస్ లాంటిది కూడా వేసుకుని తాగొచ్చు. చేసుకోవచ్చు అండి, దోసకాయ మామూలుగా తింటూనే ఉంటాం కదా. ఎస్, సో దీంట్లో జ్యూస్ లాంటిది మనం సర్వ్ చేయొచ్చు. లేదా స్నాక్స్ అవి మనం సప్లై వాళ్ళకి ఎవరికైనా గెస్ట్ కానీ ఇచ్చినప్పుడు దీంట్లో చట్నీ కానీ లేదా టొమాటో సాస్ కానీ సో అలా కూడా మనం వేసి సర్వ్ చేయొచ్చు. అప్పుడు దాని దోసకాయ ఫ్లేవర్ అనేది కూడా బాగానే ఉంటుంది కదా. కొంచెం లైట్ గా తెలుసు. ఓకే, సో ముందుగా బేస్. ఓకే, ఓకే ఓకే, సో ఇది కూడా హ్యాండిల్ వస్తుంది. వంకాయలు మనకి చాలా మటుకు అలా దొరుకుతూ ఉంటాయి, మీరు కూడా అలాంటి ట్రై చేస్తే ఈజీగా పెట్టేయచ్చు. ఇది కొంచెం లేదు దొరకలేదు అంటే ఏది తీసుకోవచ్చు. సో ఈ పొడవు వంకాయల్లోనే కొంచెం అంటే స్ట్రైట్ గా ఉన్నా సో మధ్యలో ఇలా గట్టిగా నొక్కేస్తే అక్కడ గుజ్జు కొంచెం మెదిపితే మ్యాష్ అయినట్టు అవుతుంది. ఓకే, సో అప్పుడు దాన్ని కొంచెం ఇలా మనం బెండ్ చేస్తే ఈజీగా ఉండిపోతుంది. ఓకే, ఓకే, రెండు వైపులా కొంచెం స్లామ్ గా కట్ చేస్తే మనకి ఇక్కడ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టూత్ పిక్స్ ఫిక్స్ చేసుకోవడమే. ఎస్ అండి. వావ్, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, ఇటు ఆరెంజ్ అండ్ అటు వైలెట్. ఇప్పుడు ఈ జ్యూసీ కప్స్ డిజైన్ చేసే వాళ్ళు కూడా ఇంకా ఇదే మొదలు పెడతారు, కప్ ఒకటి పక్కన హ్యాండిల్ ఒకటి. రైట్, ఎస్, సో కప్ కూడా రెడీ. కావాలంటే గ్రూవర్ తో మన పేరు మనమే రాసుకోవచ్చు ఇక్కడ. లేదంటే బర్త్డేస్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ పేరు రాసేసి అలా కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. సీరియస్లీ, పిల్లలకి ఎవరైనా ఉన్నప్పుడు సరదాగా ఇలా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఇవి కూడా చూద్దామండి. వావ్, పిల్లలు చక్కగా మెల్ట్ అయిపోయి ఎంత బాగుందో. ఓకే, ఓకే, ఇస్తారా? ఎస్, ఎస్. ఓకే అండి, తీపి కుడుములు రెడీ. వావ్, చూస్తుంటే ఎప్పుడు తినాలన్నంత ఇదిగా ఉందండి, చాలా ఫ్రెష్ గా. మనకి నార్మల్ గా అదేంటి ఈ స్వీట్ షాప్స్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ గా తీసిస్తే అబ్బబ్బా తినాలనిపిస్తుంది, ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఓకే, మరి జొన్న రవ్వ తీపి కుడుములు రెడీ అయిపోయండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. జొన్న రవ్వ తీపి కుడుములు తయారు చేయు విధానం. ముందుగా జొన్న రవ్వని ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కుడుముల్లా చేసి నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై ఈ కుడుముల పై నుంచి వేయించిన నువ్వులు జల్లి సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ తీపి కుడుములు రెడీ. జొన్న రవ్వ తీపి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. జొన్న రవ్వ అంటే ఎవరికి తెలిసే ఛాన్సెస్ కూడా లేవండి, అసలు ఏర్పడట్లేదు. అస్సలు తెలియట్లేదు. అంటే అఫ్ కోర్స్ అది జొన్నలు కూడా పెద్ద అంత టేస్ట్ తెలియదు కాబట్టి, అండ్ మీరు వేసిన బెల్లం, నువ్వులు, సో ఇవన్నీ కూడా కొబ్బరి, సో ఇదంతా కలిపి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చిన్న పిల్లలకి ఇచ్చిన హ్యాపీగా అలా తినేస్తారు, అంత బాగుంది. చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా బాగా ఉడికించారు. నెక్స్ట్ మళ్ళీ స్టీమ్ లో కూడా సూపర్.
జొన్న రవ్వ తీపి కుడుములు చాలా బాగున్నాయండి. జొన్నల్ని ఈ రకంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి వెంటనే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి పెదాలు నల్లగా ఉంటాయి. అలాంటి వారు పాలమీగడలో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే పెదాలపై నలుపుదనం తగ్గిపోతుంది. మరి ఇప్పుడు ఊరించే వంటలేటో చూసేద్దామా? మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. మీ పేరు? నూరి అండి. నూరి గారు, మీ పేరు మీద మంచి పాట ఉంది తెలుసా? అవునా? తెలీదా మీకు? తెలుసా? తెలుసు. ఇది పాడండి ఒకసారి. మీరే పాడండి. ప్రస్తుతం గొంతు బాగాలేదు, నేను పాడుతూ మా వాళ్ళందరూ పారిపోతారు. లేదులేండి, మీరే బాగా పాడతారు, పాడండి. నేను బాగా పాడాలా? అయితే కాసేపు ఆగి పాడతాను. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి. మియాపూర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. నేను పేపర్ బ్యాగ్స్ అవి నేర్పించానండి. ఓ, పేపర్ బ్యాగ్స్ ఇవన్నీ ఎలా చేయాలో మీరు నేర్పించే వాళ్ళ? క్లాసెస్ చేశాను. ఇప్పుడు చేయట్లేదు? ఇప్పుడు చేయట్లేదు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడంతా వంటల వర్క్? వంటలు వర్క్ అండి. ఓకే. హాయ్ అండి. నీ పేరు? శబ్నం. శబ్నం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మియాపూర్. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను రీసెంట్ గా ఇంజనీరింగ్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ ఇంట్లో హోమ్ ట్యూషన్స్ చెప్తూ వంటలు నేర్చుకుంటూ మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నా. ఇద్దరు మదర్ అండ్ డాటర్? నూరి గారు అండ్ శబ్నం గారు, మీ ఇద్దరు పేర్లు చాలా బాగున్నాయి. మమ్మీ పేరు మీద పాట నీకు తెలుసా? తెలుసు. ఏది పాడు? నూరి నూరి. ఏం పాట అది? అది రాత్రి దయ్యం పాట. అది నాకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? సుల్తానా. సుల్తానా. శబ్నం సుల్తానా. శబ్నం. రెండు పేర్లా? ఓకే. ఏమని పిలవాలి ఇప్పుడు? శబ్నం. శబ్నం. ఏం వంట చేస్తావు? నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఓకే, మరి క్యాప్సికమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, చింతపండు పులుసు తగినంత, గరం మసాలా 1 టీ స్పూను, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి తగినంత, మెంతులు 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటా 1, నూనె 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, శబ్నం సుల్తానా. శబ్నం సుల్తానా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకుని. ఓకే, స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ Okay. వేసుకోవాలి. సో మసాలా కర్రీకి మాత్రం ఆయిల్ సరిపోతుందా? ఫస్ట్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో దట్ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవడానికి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో లోపల ఉన్న సీడ్స్ అన్ని సీడ్స్ అన్ని తీసేసేయాలి. బికాస్ సీడ్స్ ఉంటే అది ఎగిరే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో మధ్యలో తీసేస్తే కుకింగ్ కి కూడా ఈజీగా ఉంటుంది, ప్లస్ యూస్. అండ్ మసాలా కర్రీకి క్యాప్సికమ్ అనేది పొడిగా ఉంటే బాగుంటుంది. ఓకే, వేడిపోయింది. ఓకే, ఎవరు నేర్పించారు ఈ వంట? ఇది మమ్మీ నేర్పించారు. ఓకే. సో ఇది వేయించుకున్న తర్వాత మిగతా చేయాలా? పచ్చి వాసన కూడా పోతుంది. ఇది మూత పెట్టేనా? పెట్టేసి. ఓకే. కొంచెం పచ్చి వాసన కూడా పోయి మనకి బాగుంటది, టేస్ట్ కూడా వస్తుంది. అయినా క్యాప్సికమ్ నార్మల్ గా తొందరగా ఉడికిపోతుందిగా. తొందరగా ఉడుకుతుంది. ఫ్రై చేసుకుంటే ఏంటంటే దాని టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటుందా? ఈ పేస్ట్ ఏంటి? నువ్వులు, జీలకర్ర, ఇంకా మెంతులు, ధనియాలు, ఎండు కొబ్బరి వేయించుకొని మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ పేస్ట్ అనమాట మసాలా. ఓకే, సరిపోతుందా ఇంకా వేయించాలా? సరిపోతుంది. మూత పెట్టాలా? సరిపోతుందా? బౌల్లో తీసేసుకుంది. ఓకే. అసలు క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. వేస్తూ ఉంటే మంచి వాసన వస్తుంది. అవును, పిజ్జాలో ఇంకా బర్గర్ లో మ్యాక్స్ క్యాప్సికమ్ టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఈ ఫ్లేవర్ బాగా ఇష్టపడతారు అందరూ, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు సేమ్ ఆయిల్ ఇంకొంచెం వేసుకుని దీంట్లోనే. ఓకే. ఇది ఆనియన్ పేస్ట్, కొంచెం ఉల్లిపాయ పేస్టా? ఉడికించి చేస్తారా లేకపోతే ఉల్లిపాయ పేస్ట్ చేస్తారా? ఓకే.
నార్మల్ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేగనియాలి. ఓకే. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే. దీంతోనే కొంచెం కరివేపాకు. ఓకే. దేనికైనా మంచిది కొంచెం దూరంగా ఉంటాను. వేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా చిల్లుతోంది పైకి. ఇది కొంచెం బ్రౌన్ అయ్యాక పచ్చివాసన పోయిన తర్వాత ఇది పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ సో ఇందాక చేసిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇదే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్. అవును. కొన్ని బాగా దూరగా వేయించి చేసుకున్న పేస్ట్. ఇది చాలా పలసగా కూడా చేసుకోవచ్చు, గట్టిగా చేసుకుంటే కొంచెం కొన్ని రోజులు ఉంటుంది, ఒక 2 days. ఒక 2 days స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని ఇంకా వాటర్ కలుపుకోకుండా ఉంటే డ్రైగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఇది క్యాప్సికమ్ మసాలా కర్రీకి ఈ మసాలా యూజ్ చేస్తున్నావు. వేరే మనం క్యాప్సికమ్ కాకుండా గోబీకి కానీ ఆలూకి కానీ యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చు. దేనికైనా బాగుంటుంది. ఆలూకి బాగుంటుంది ఇది, గోబీకి కాకుండా. గోబీకి ఇదంతా మసాలా పెద్ద బాగుంది. కొన్ని వాటర్. సో గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పల్చగా గ్రేవీలా రావడానికి ఇంకా అది ఆనియన్ అదంతా ఆయిల్ వదులుతుంది కదా, సో అదంతా మిక్స్ అయ్యి ఇంకా టేస్టీగా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే మొత్తం సాల్ట్. ఓకే. సో ఈ గ్రేవీలోనే మిగతా అన్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్. పక్క నుండి అమ్మగారు ఎక్స్ప్రెషన్ బస్. నూరి గారు, ఇది కాంపిటీషన్. మీరు ఇంట్లో నేర్పించి తీసుకొచ్చారు కదా, తన వంట తను చేస్తుంది. సరే, నువ్వు చేసాయి. కొంచెం పసుపు. ఓకే. పసుపు ఉప్పు వేసావు. ఇప్పుడు కారం కొంచెం కొద్దిగా. ఆల్రెడీ క్యాప్సికమ్ కారం ఉంటుంది, లిటిల్ బిట్ ఇది కూడా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది ఇంకా కొంచెం. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి దీంట్లో. ఓకే. టొమాటోస్ కూడా వేసుకోవాలి దీంట్లో. పాప టమాటాలు వేయడం మర్చిపోయింది, సో పక్క నుంచి చెప్తున్నారు టమాటా అని. ఓకే, వేసేనా? చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఓకే. గుజ్జు కాదు, ఇది పులుసు అని పక్క నుండి కూడా చెప్తున్నారు. మమ్మీ ఇంకంతా ఏం చేయలేం, ఆపలేం. కలిపేశాను. ఇంకేమైనా వేయాలా ఇందులో? ఈ మసాలా అండ్ చింతపండు పులుసు వేసిన తర్వాత మంచి వాసన వస్తుంది కదా. ఇంకా క్యాప్సికమ్ కూడా మిక్స్ చేసి, సో ఇందాక నూనెలో వేయించిన క్యాప్సికమ్ వేసేయాలా? కొంచెం లాస్ట్ గరం మసాలా, ఆ టేస్ట్ తెలియడానికి. చూడు ఎంత వేయాలి? కొంచెం, ఇంకొంచెం తగ్గించి చాలు. మిక్స్ చేసి ఓకే. ఇంకేమైనా వేసి మగ్గనివ్వాలి. అవును, అక్కడ ఇది పేస్ట్ చేసి పెట్టావు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్రెస్ట్ ని బట్టి అన్నమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను దీంట్లో వేయలేదు, వేసుకోవాలనుకుంటే కూడా. అంటే నార్మల్ గా వేయాలి, తిని మర్చిపోయింది అనమాట. అంతేనా? దొరికిపోయావు. ఎంత బాగా చెప్తుందో, అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి. వేయడం అయితే మర్చిపోయావు, అది ఒప్పుకున్నా కాకపోయినా అదైతే నిజం. ఇప్పుడు వేస్తున్నావా లేదా? వేసేస్తావా ఇలాగా? కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే. కలిపేనా? కాసేపు కింద పెడదాం. ఓకే, మర్చిపోయిన ఇప్పుడు వేసావు, కానీ మీరు మాత్రం ముందే వేసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఓకే. అది ఇంకా మిక్స్ అయిపోతుంది. సో ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? అన్ని వేసేసా. ఉప్పు వేసావా? వేయలేదు. వేయలేదు. వేసాను. అమ్మా, కొంచెం బాగానే గుర్తుంది. ఓకే, చూద్దామా? వావ్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో కర్రీ రెడీ అన్నట్టే కదా. కల్పన, సర్వింగ్ బౌల్ ఎండులో తీసుకుందా? సర్వింగ్ బౌల్. ఓకే. సో అక్కడక్కడ రెడ్ కలర్ లో టమాటాలు, గ్రీన్ కలర్ లో క్యాప్సికమ్, ఈ మసాలా మధ్యలో బాగుంది చూడటానికి. చాలా బాగుంది కదా, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. కొంచెం కొత్తిమీర, ఇంకా
క్యాప్సికమ్ ఇంకా టొమాటో ఇలా కట్ చేసుకొని దీంతో గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా గార్నిష్ చేసుకొని క్యాప్సికమ్ మసాలా కర్రీ విత్ చపాతీ ఓకే. చపాతీ ఏది? చపాతీ నాన్ యూస్ చేయొచ్చు, నాన్ చపాతీ అంటారు. కాదు, చపాతీతో తిను అని చెప్పేసి అన్నావు కదా, మరి చపాతీ ఎక్కడ? చపాతీయా? మీరు టైం ఇస్తే నేను ప్రిపేర్ చేసేస్తాను. మా ఇంటికి వచ్చేసేయండి. నో ప్రాబ్లం, మేము చేసుకొని తింటాం. ఓకే, సూపర్ గా చాలా బాగా కట్ చేసావు కూడా టమాటా అండ్ క్యాప్సికమ్. సో కార్వింగ్ కూడా ట్రై చేస్తూ ఉంటావా రాజు గారితో చూసి? ట్రై చేస్తూ ఉంటాను. అవునా, బాగా చేసావు, ఇదైతే కటింగ్ బాగా వచ్చింది. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేయు విధానం: నువ్వులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతులు వేయించి ధనియాల పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, పసుపు, కారం వేసి మగ్గనివ్వాలి. ఇందులో టమాటా ముక్కలు, చింతపండు పులుసు, వేయించిన క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అవి త్వరగా పాడైపోకుండా ఉండాలంటే కొబ్బరికాయ ముక్కల్ని చల్లటి నీళ్ళల్లో ఉంచితే 3-4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. కాకపోతే ప్రతిరోజు చల్లటి నీళ్ళని మారుస్తూ ఉండాలి. ఓకే, నూరి గారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేస్తున్నాను. పన్నీర్ కోఫ్తా కర్రీ. ఇక్కడేమో చక్కటి మసాలా కర్రీ, ఇక్కడేమో కోఫ్తా కర్రీ. ఓకే, మరి పన్నీర్ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, జీడిపప్పు కొద్దిగా, పెరుగు 1 టేబుల్ స్పూను, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, గరం మసాలా 1 టీ స్పూను, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూను, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఈ నూరి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. పన్నీర్ కోఫ్తా కర్రీ ఫస్ట్ ఏం చేయాలి? పన్నీర్ వేసుకుంటున్నాం. ఓకే, ఆయిల్ డీప్ ఫ్రై చేద్దాం. ఓకే. సో కోఫ్తాలు వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ ఫస్ట్ పెట్టుకోవాలా? తర్వాత పన్నీర్ తురుమా అండి అది? పన్నీర్ తురుమండి, మైదా అండి, ఓకే, కార్న్ ఫ్లవర్, ఓకే ఓకే, కార్న్ ఫ్లవర్ వేశారు, ఆలు అండి, ఓకే, బంగాళదుంప ఆల్రెడీ ఉడికించి తెచ్చేసాను. ఓకే, జీడిపప్పు పౌడర్ అండి ఇది. జీడిపప్పు పౌడరా? అవునండి. వావ్, ఇంకొంచెం టేస్టీగా. ఇవన్నీ చక్కగా మ్యాష్ చేసి కలిపేసుకోవాలా? కోఫ్తాలు చేసుకోవాలా? కొంచెం కారం, కొద్దిగా కారం, కొంచెం పసుపు, అల్లం పేస్ట్ కొంచెం. మీ ఉత్త అల్లం పేస్ట్ అది? అల్లం, ఎల్లుల్లిపాయ, కొత్తిమీర. అదే అడుగుదాం అనుకుంటున్నాను. గ్రీన్ కలర్ లో ఉంది. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసి కలిపేసి గ్రైండ్ చేస్తాం. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటారా? ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేస్తామండి. ఓకే, ఇంకా ఉప్పు వేసుకోవాలండి, ఓకే, తగినంత. కోఫ్తాలకు సరిపడి ఉప్పు, ఓకే. ఇంకేమైనా వేసుకోవాలా? కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, సో కోఫ్తాలు చేసుకున్న మిశ్రమం రెడీ అయిపోయింది. సో ఇంకా అవి డీప్ ఫ్రై చేసుకోవాలా? డీప్ ఫ్రై, ఆయిల్ కూడా వేడైపోయింది. చిన్న బాల్స్ తో చేసేసుకోవాలి కోఫ్తాలు. ఇలానే రాజుగారు అంటారు అలా చేయకూడదు అని. అసలు అన్ని ఒకేసారి వేసుకుంటే ఈక్వల్ గా వేగుతాయి. చేసేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్ని. ఇలా మధ్యలో కాజు పెట్టేసి మనకి ఎన్ని కావాలంటే అది కోఫ్తాలు చేసుకోవాలి. కావాలంటే స్నాక్స్ లో చేసుకోవచ్చు, మనం ఇంకా కర్రీలో కూడా కర్రీలాగా బౌల్స్ అయిపోయినాయి కదా, ఒకటి ఆయిల్ వేసి వేయించేయాలి. సో ఇది వేయించిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలా? ఇవి వేయిస్తుంటే పక్కన స్టవ్ వెలిగించండి. స్టార్ట్ చేద్దామా? ఓకే, నేను ఇది షిఫ్ట్ చేసుకుంటాను. ఆ ప్యాన్ మీకు ఇస్తా. ఓకే, దీంట్లో మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు అవి వేయిపోయినట్టున్నాయి కదా, కొంచెం
బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకొంచెం వేయించుకోవాలా? ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. అయిపోయాయా? అవి అయిపోయినాయి, తీసేసేయండి. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయల పేస్ట్ అండి. ఓ, మీరు ఏమంటే చేస్తున్నా ఉల్లిపాయలు పేస్ట్ లా చేసి యూస్ చేస్తారా? చాలా మంచిది కదండి ఉల్లిపాయలు. కొంచెం టమాటా ప్యూరీ వేసుకోవాలండి. ఓకే. ఇది ఉత్త టమాటా ప్యూరీ అండి? టమాటా చేసారా? లేదండి, ఉత్తి టమాటా ప్యూరీ. ఓకే. ఉల్లిపాయ పేస్ట్, టమాటో ప్యూరీ, ఇంకా అల్లం పేస్ట్ అండి. అల్లం, వెల్లుల్లి అండ్ కొత్తిమీర. కొత్తిమీర. ఓకే. ఇప్పుడు సాల్ట్ అండి. ఓకే. సో ఇందాక కోఫ్తాలకు వేశారు, ఇప్పుడు గ్రేవీ దీనికి సరిపడా వేయాలి. ఓకే. కారం, కొద్దిగా కారం. కొద్దిగా కారం, పసుపు. పసుపు. ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? ఇంకా ఏం లేదు. ఇంకేం లేదు. ఇంకేం లేదు. ఒక 5 minutes మూత పెట్టాలా? మూత పెట్టాలి. అయిపోయిందా? బౌల్స్. ఓకే. దహి దహి అని పక్క నుండి సౌండ్ వినిపిస్తాను. దహి అంటే ఎప్పుడు వేస్తారు? చేస్తానండి. మమ్మీకి గుర్తుందిలే, మమ్మీ వేస్తుంది. ఇప్పుడు పెరుగు. సో లాస్ట్ కి పెరుగు వేసుకోవాలా? లాస్ట్ పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. క్రీమ్ వేసుకోవచ్చు. పెరుగు ఇంట్లో ఎప్పటికి ఉంటది కదండి, తొందరగా చేసేసేది. అది ఉంటే అది, లేకపోతే ఇది. ఇది అయిపోయిందా? అయిపోయింది. బౌల్లో తీసేసుకోండి. తీసేసుకోండి. ఓకే. బౌల్లో తీసేసుకోండి. స్టవ్ బంద్ చేసేసి. ఓకే. సర్వింగ్ బౌల్ తీసి గరిటెను తీసుకోండి. ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు, పెరుగు కొంచెం. పెరుగు కూడానా? కొంచెం. ఆ ప్లేస్ లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. అది కూడా అయిపోయింది. ఏమైపోయింది? పన్నీర్ కోఫ్తా కర్రీ. పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే. వావ్, వేడి వేడిగా పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేయు విధానం. ముందుగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, మైదా, కార్న్ ఫ్లోర్, ఉడికించిన బంగాళదుంప, జీడిపప్పు పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని మధ్యలో జీడిపప్పు ఉంచి చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కోఫ్తాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక టొమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో కోఫ్తాలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు ఇద్దరు మాత్రం డాక్టర్ అండి, నూరి గారు అండ్ అలాగే షబ్నం సుల్తానా. సో ఇద్దరు కూడా మంచి డిషెస్ చేశారు, రెడీ అయిపోయాయి. సో ముందుగా షబ్నం సుల్తానా గారు చేసిన క్యాప్సికమ్ మసాలా కర్రీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, మీరు కూడా తీసుకున్నా. మీ అమ్మాయి చేసింది మీరు కూడా టేస్ట్ చేయండి. మీరు చేయండి. నేనే చేస్తాను, మీరు చేయండి. చేయండి ఫస్ట్ మీరు. మీరు చేయండి, నేను చేస్తాను. టేస్ట్ చేయండి. బాగుందంటే నేను చేస్తా. చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. అయితే చేస్తాను. నిజంగా బాగుంది, చాలా బాగుంది. అండ్ అలాగే నూరి గారు చేసిన పన్నీర్ కోఫ్తా కర్రీ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో.
अभी टेस्ट करिए। బాగుంది. సో రాజు గారు రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది మీరే చెప్పాలి. ఇద్దరు బాగానే చేశారు. శబ్నం గారు చేసిన దాంట్లో ఏంటంటే కొంచెం ఆ చింతపండు పులుసు ఇంకొంచెం ఉడికితే బాగుంది. ఆ పచ్చిదనం అనేది తెలుస్తుంది. క్యాప్సికం కూడా కొద్దిగా కుక్ అవ్వాలి. సో ఆ రెండు కూడా ఇంకా ఉంటే కొంచెం కష్టమే జడ్జిమెంట్ చెప్తాను. నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఉప్పు కూడా తక్కువ ఉంది. అంటే ఆ పులుపు కొంచెం మనకు కవర్ అయితే ఆ ఉప్పు అనేది మనకు బాగా తెలుస్తుంది. ఓకే. ఆ పులుపు కొంచెం డామినేట్ చేస్తాం. సో ఎలాగైనా అమెజాన్ ఆల్వేస్ మమ్మీ ఇస్ గ్రేట్. సో కంగ్రాచులేషన్స్ నూరి గారు. థ్యాంక్ యూ అండి. పన్నీర్ కోఫ్తా కర్రీ నిజంగా అద్దరిపోయింది. ఉత్తిది తినవచ్చు, అంత టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఇంత మంచి డిష్ మీరు ఇద్దరు కలిసి ట్రై చేశానన్నారు కదా, థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. మంచి డిష్ మీరు మాకు చేసి చూపించినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుంచి ఈ బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. షబ్నం సుల్తానా, నీ డిష్ కూడా చాలా బాగుంది. సో రాజుగారు చెప్పినట్టు కవర్ చేసినట్టయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వర్షాకాలంలో అలాగే శీతాకాలంలో తేమ వల్ల ఉప్పు నీరు ఊరుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే సీసాలో ముందుగా అడుగున బ్లాటింగ్ పేపర్ వేసి అందులో ఉప్పు నిల్వ చేసినట్లయితే నీరు ఊరకుండా ఉంటుంది. ఓకే, ఈ రోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన గోబీ సోయా ఇగురు. సోయాని ఇలా వాడుకుంటే మనకు గల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెజిటబుల్తో పాటు తినేటప్పుడు మనకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టేస్ట్. సో ఎందుకు ఈ కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అంటే, మనకు సోయా అనేది పెద్ద రుచికరమైన ఒక ఐటెం కాదు. సో దాన్ని కొంచెం గోబీతో పాటు ధనియాల పొడితో పాటు, ధనియాల పొడి కూడా మసాలా దినుసుల్లో చక్కటి మసాలా దినుసు, ఇలా వండుకోవడం అనేది నిజంగా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మీరు చూసిన ఊరించే వంటలో చూసిన క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఇప్పుడు ఈ మసాలా కర్రీస్ అంటారా, ఇప్పుడు ఓన్లీ ధనియాల పొడి కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఐటెం కొబ్బరి ఒకటే అలా వాడుకోవడం పర్వాలేదు. ఎక్కువ మసాలాలు వాడుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు పొట్టలో కొద్దిగా ఇబ్బందిగా తయారవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం చూసుకోవాలి. అంటే ఈ మసాలాలు కూడా లిమిట్లో ఉండాల్సిన అవసరం చాలా మటుకు ఉంటుంది. అది మనం ఎప్పుడైతే ఎక్సెస్గా తీసుకుంటామో మళ్ళీ దాని ఉపయోగాలు తగ్గిపోయి మనకు చెడు ఎఫెక్ట్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటుంది. సో జాగ్రత్త. ఈ క్యాప్సికమ్ ఇలా మసాలా వండుకోవడం అనేది ఓకే, బట్ ఏంటంటే ఈ మసాలా ఐటమ్స్ లిమిట్లో ఉండాలి. వాడే మసాలా దినుసులు కూడా మనం ఎక్కువ కాకుండా 1-2 వాడుకోవడానికి ట్రై చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫ్రీక్వెంట్గా ఇలా మసాలా ఐటమ్స్ వాడకుండా ఎప్పుడో అంటే వారానికి ఒకసారి అలా వాడుకోవడానికి చూడాలి. రోజువారీగా చేసే వంటకం ఎప్పుడు కూడా సింపుల్గా చక్కగా 2-3 ఐటమ్స్తో కూడిన ఉంటే అవి రుచికరంగానే కాకుండా పోషకులు కూడా బాగుంటాయి. ఉదాహరణకి గోబీ సోయా ఇగురు, అది చూసారా, జస్ట్ 2-3 ఐటమ్స్తో చాలా బాగుంది. ఇక మీరు చూసిన మరో రెసిపీ పన్నీర్ కోఫ్తా కర్రీ. డెఫినెట్గా పన్నీర్ కానీ బంగాళదుంపలు కానీ అవి డీప్ ఫ్రై చేయడం క్యాష్యూ నట్స్తో పాటు మనకు అంత హెల్తీ కాదు. మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు మనకు ఆరోగ్యానికి సమస్య అంటే మన హెల్త్ బాధిస్తున్నది మనం తీసుకునే డయట్లో అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనం తినే ఆహారం. అది ఒకటి ఎక్సెస్ అయినా కావచ్చు, లేకపోతే తక్కువైనా కావచ్చు. దీని మూలానే మనకు సమస్యలు అనేవి మనం బాగా ఫేస్ చేస్తున్నాము. సో ఎక్కడైనా మనం ఎలా తింటున్నాము, ఎలా పన్నీర్ మంచిది, బంగాళదుంపలు మంచిది, క్యాష్యూ నట్స్ కూడా మంచిది, కానీ ఇవి డీప్ ఫ్రై చేయడం మూలాన ఏమవుతుందంటే మనకు కావాల్సిన విధంగా అవి లేకుండా అనవసరపు క్యాలరీస్తో యాడ్ అయ్యి ఫ్యాట్ హార్మోన్స్ పెంచే విధంగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇలాంటివి మనం రోజువారీకి అయితే ఉపయోగం లేదు. యాక్చువల్లీ డైలీ డైట్కి బెస్ట్ రెసిపీ మనం చూసిన గోబీ సోయా ఇగురు. అది కూడా షుగర్ ఉందనుకోండి, బీపీ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి సోయా బీపీ షుగర్ 2 కూడా తగ్గించే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి. క్యాప్సికమ్ మసాలా కర్రీ కూడా పర్వాలేదు, అంటే ఎక్సలెంట్గా ఉంది. అది మనం డైలీ వాడుకోవచ్చని చెప్పలేం, కానీ ఓకే, నాట్ బ్యాడ్. బట్ పన్నీర్ కోఫ్తా కర్రీ మాత్రం హై క్యాలరీ అండి, ఎప్పుడైనా రేర్గా తీసుకుంటేనే మంచిది. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన జొన్న రవ్వతో తీపి కుడుములు అత్తిరిపోయాయండి. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్,
రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.